ఫ్రెండ్స్, ఒక సైకాలజిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒక పెద్ద సీసాని గట్టిగా మూసి ప్యాక్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఆ క్లాస్ రూమ్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అతను ఆ సీసాని టేబుల్ పైన పెట్టి స్టూడెంట్స్తో ఇలా చెప్పాడు, ఈ సీసాలో అమోనియా గ్యాస్ ఉంది, నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఆ గ్యాస్ లాస్ట్ బెంచ్ వరకు స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు స్మెల్ వస్తుందో అప్పుడు మీరు మీ చేతుల్ని పైకెత్తండి అని చెప్పాడు. అతను సీసా మూతను ఓపెన్ చేసి కర్చీఫ్తో ముక్కు మూసుకుని పక్కకు నిలబడ్డాడు. 2 seconds తర్వాత ఫస్ట్ బెంచ్ వాళ్ళు చేయలేపారు, తర్వాత సెకండ్ బెంచ్, అలా కాసేపటికి లాస్ట్ బెంచ్ వరకు చేతులు లేపేశారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఆ సీసాలో అమోనియా గ్యాసే లేదు. అయితే సైకాలజిస్ట్ అడుగుతాడు, ఇక్కడ అమోనియా గ్యాస్ లేకుండా మీరు స్మెల్ ఎలా చేశారని. అప్పుడు స్టూడెంట్స్ చెప్తారు, ఇక్కడ అమోనియా గ్యాస్ ఉన్నా లేకపోయినా మాకు స్మెల్ వచ్చిందని. ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్మారు అమోనియా గ్యాస్ ఉందని ఆ సీసాలో. దాంతో వాళ్ళు స్మెల్ వస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వాస్తవానికి ఇక్కడ గ్యాస్ లేదు, కానీ వాళ్ళు ఉందని అనుభూతి చెందగలిగారు. దానికి కారణం వారి గుడ్డి నమ్మకం. సో మనిషి కూడా చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్ముతూ పాటిస్తున్నాడు. అదేంటో తెలిస్తే బాగా ఆలోచించి కామెంట్ చేయండి.